అబ్బా! ఈ నక్లీస్ ఎంత బావుందో! మొన్నే మా ఆయన క్రిస్మస్ కని 10,000 బట్టి పట్టు చీర కొనిపిచ్చాడు. మళ్ళీ ఈ నక్లీస్ అంటే ఊరుకోడేమో! ఈ సోనీకి ఏం పని లేదు. దాని నంబరు లిఫ్ట్ చేయట్లేదని వేరే నంబర్ నుంచి చేస్తుంది. హలో! అమ్మా ప్రేమ, ఎవరండి? నేనమ్మా నీ ప్రభు అయిన యేసయ్యను. ఏసయ్యా? మీరా? అవునమ్మా నేనేనమ్మా. ఏసయ్యా మీరు ఫోన్ చేయటమా? అవునమ్మా నేనే. ఏసయ్యా మీరు నాకు ఫోన్ చేయటమా? అవునమ్మా చేస్తున్నాను. ఈ పండగ దినమున క్రిస్మస్ పండగ రోజున నేను నీ ఇంటికి వస్తున్నానమ్మా. ఏసయ్యా క్రిస్మస్ రోజున మీ ఇంటికి విందుకు వస్తున్నానమ్మా నేను. ఏసయ్యా హలో హలో ఏసయ్యా నిజంగానే వస్తే మార్తా మార్తా అమ్మగారు వచ్చాను. నువ్వు అర్జెంటుగా మొన్న అయ్యగారు 10,000 పెట్టి పట్టు చీర కొనిపించారు కదా, అది మగ్గం వర్క్కి ఇచ్చాను. అది తీసుకొని ఆ 10,000 పట్టు చీరకి శారీ ఫాల్స్ వేయించుకొని తీసుకొని త్వరగా రా. సరే అమ్మగారు. ఓకే. ఈడు రంగడు ఎక్కడికి వెళ్ళాడు? రంగడు, ఒరే రంగడు, అమ్మగారు నీకు నువ్వు అర్జెంటుగా వెళ్ళి రొయ్యలు, చేపలు, మటను, చికెను, స్వీట్స్, ఇంకా ఫ్రూట్స్, ఏసైకి కేక్ అంటే ఇష్టం కదా, మైదా అన్నీ తీసుకొని త్వరగా రా. మర్చిపోయాను, త్వరగా రాగానే ఇల్లంతా తడిగుడ్డ పెట్టి ఎక్కడా కూడా బూజు కనిపించకూడదు. ఇవన్నీ ఎందుకు అమ్మగారు? మన ఇంటికి ఏసై వస్తున్నాడు రా. ఏసయ్యా? అవునరా. మన మన పక్క వీధి యేసుబాబు గారా? మన పక్క వీధి యేసుబాబు గారా? యేసుబాబు గారు కాదురా, ఏసైరా. సర్లే నీ చెప్పిన అర్థం కాదులే కానీ నువ్వు వెళ్ళి త్వరగా తీసుకొని రాపో. తెచ్చావా? నువ్వు త్వరగా ఇల్లంతా అద్దోలా ఉండాలి. ఏసై వస్తున్నాడు. అద్దోలాగా ఉండాలంటే అద్దమే పెడితే అయిపోద్ది. అరే నీ మాటలు ఆపి పంచూడు ముందు. ఫిష్ కర్రీ చేశాను, ఫ్రాన్స్ చేశాను, మటన్ చేశాను. ఇంక ఈ ఫ్రూట్స్ ఒకటి కట్ చేసి పెడితే అయిపోద్ది పని. ఓకే, వంటలన్నీ అయిపోయాయి. ఏసై వస్తే త్వర త్వరగా ఏసైకి కడుపు నిండా భోజనం పెట్టాలి. అమ్మా ఎవరో ఎవరో పిలుస్తున్నట్టున్నారు. మద్ద పువ్వు అంటే అమ్మా. పండగ వస్తే చాలండి, ఈ అడుక్కునే వాళ్ళది ఎక్కువైపోతుంది. రోజుకి పండగ రోజు 10 మంది వస్తారనుకోండి. 3 రోజుల నుంచి తినలేదమ్మా. మద్దు పువ్వు అంటే అమ్మా. ఏం లేదయ్యా, ఖాళీ లేదు. ఎల్లు ఎల్లు. సర్ది పువ్వు అన్నా పర్లేదమ్మా. ఏం లేదయ్యా, ఖాళీ లేదని చెప్పాను కదా, ఎల్లు. బిర్యానీ ఒకటి చేయాలి. అమ్మయ్యా పనులన్నీ అయిపోయినాయి. స్నానం చేసి ఇంకా పట్టు చీర కట్టుకోవాలి. 10,000 పట్టు చీర. అమ్మా మళ్ళీ వచ్చారు చూసారా? ఇప్పుడే ఒకడు వచ్చాడు, మళ్ళీ ఇంకొకడు వచ్చాడు. ఒక గొడ్డంటే అయ్యమ్మా. పొద్దున ఒక ఆయన వచ్చాడయ్యా, బొవ్వంటే అయ్యమ్మా అని. ఇప్పుడు నీకు గుడ్డ కావాలా? చలికి 3 రోజుల నుంచి వణుకుతున్నానమ్మా. ఏం కావాలయ్యా నీకు? మా ఆయన వేసుకొని స్వెటర్, రగ్గులు కావాలా ఏంటి? అమ్మా చలి జ్వరంతో ఉన్నానమ్మా. ఒక గొడ్డంటే అయ్యమ్మా. లేదయ్యా, ఖాళీ లేదు. ఎల్లు. పన్నెండు అయింది, ఏంటి ఇంకా ఏసయ్య రాలేదు? అయ్యో నాకు ఆకలేస్తుంది. వండిన వంటలన్నీ చల్లారిపోతున్నాయి. హలో,
ఎవరండి? అక్క నేను ఝాన్సీ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను. అమ్మగారికి అస్సలు బాగాలేదక్క. మీరు కొంచెం దగ్గరగా ఉంటే మాకు దగ్గరగా రావచ్చు కదా అక్క. అవునా అమ్మా? లేదమ్మా, నాకు కుదరదమ్మా. కొంచెం ఒక్కసారి మీరు వస్తే అక్క మా అమ్మగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం అక్క. నాకు కుదరదని చెప్పానుగమ్మా. అక్క ప్లీజ్ అక్క, నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్క, నేనేం చేయలేకపోతున్నాను అక్క. లేదు, నాకు కుదరదని చెప్పేసా కదా, ఫోన్ పెట్టేసా. అక్క ఇంకా ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క. ఏంటి టైం చూస్తే 9 అయింది, నైట్ 9 అయింది. ఏసయ్య నిన్న చెప్పాడు రేపు నీ ఇంటికి వస్తానని. క్రిస్మస్ పండగ కూడా అయిపోయింది, ఇంకా ఏంటి ఏసయ్య రాలేదు. నాకు తెలుసు ఏసయ్య ఎందుకు వస్తాడు. అయినా ఏసయ్య ఫోన్ ఎందుకు చేస్తాడండి, నా భ్రమ కాకపోతే. అయ్యో నాకు ఆకలేస్తుంది బాగా. ఫోన్ చేస్తున్నారు, ఏసయ్య అయితే బాగుండు. హలో అమ్మా ప్రేమ, ఏసయ్యా, ఏసయ్యా మీరేనా ఏసయ్యా మాట్లాడేది? అవునమ్మా నేనేనమ్మా. మీరేం చెప్పారు ఏసయ్యా? నా ఇంటికి వస్తానని చెప్పారు. నేను వచ్చానమ్మా, 3 మార్లు వచ్చానమ్మా నేను. అవునా ఏసయ్యా? ఎప్పుడు వచ్చారు ఏసయ్యా? నీకు తెలుసు కదమ్మా నేను మాట తప్పని వాడిని కాదని. నాకు తెలుసు ఏసయ్యా, కానీ మీరు దేవుడు ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెప్పడం ఆశ్చర్యం కదా. మీరు వస్తా నేను 3 మార్లు వచ్చానమ్మా. నేను చలిలో వణుకుతున్నప్పుడు నీ తలుపు దగ్గరికి వస్తే నన్ను ఆదరించి బట్టలు కప్పలేదమ్మా. ఏసయ్యా ఎప్పుడు ఏసయ్యా? నేను ఎంతో జ్వరంతో నిస్సహాయంతో ఉంటే నీవు నన్ను ఓదార్చలేదమ్మా. ఏసయ్యా ఎప్పుడు తండ్రి? నీ పేరు ప్రేమే కానీ ఏం లాభం, నీలో ప్రేమ లేదమ్మా. అయ్యో ఏసయ్యా, నన్ను క్షమించండి తండ్రి. అయ్యో ఏసయ్యా, నన్ను క్షమించండి దేవా. తండ్రి మీరు ఆకలి కొని నా ఇంటికి వచ్చినప్పుడు నేను అన్నం పెట్టలేదు తండ్రి. అయ్యా వస్త్రహీనతలో ఉండి వస్త్రం కోసం నా కోసం వచ్చి నీకు వస్త్రం ఇవ్వలేకపోయాను దేవా. అయ్యా యేసయ్యా, నువ్వు ఆపదలో ఉండి నా సహాయం కోరినప్పుడు నేనేం చేయలేకపోయాను తండ్రి. యేసయ్యా నన్ను క్షమించండి తండ్రి. అయ్యా కన్నున్న కవోదిని అయిపోయాను దేవా. అయ్యా నేను ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటాను తండ్రి. అయ్యా ఆకలితో ఉన్న వాళ్ళకి నాకు కలిగిన దానిలోనే పెడతాను యేసయ్యా. వస్త్రహీనతలో ఉన్న వాళ్ళని నాకు కలిగిన దానిలోనే ఇస్తాను యేసయ్యా. ఆపదలో ఉన్న వాళ్ళకి నాకు కలిగిన సహాయం చేస్తాను యేసయ్యా. అయ్యా యేసయ్యా నన్ను క్షమించండి. చూశారుగా ఈ స్కిట్. మన యేసయ్యకు కావాల్సింది మన ఆస్తి, మన అంతస్తు, మన ఐశ్వర్యం, మన బంగారం, మన వెండి, మనం ప్లాటినం ఏమీ అవసరం లేదు యేసయ్యకు. యేసయ్యకు కావాల్సింది ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలి, వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇవ్వాలి, ఆపదలో ఉన్నవారికి మనం ఆదరణగా ఉండాలి. అంతేకాని మన పిండి వంటలు, మన ఐశ్వర్యాలు, మన డబ్బు యేసయ్యకు అవసరం లేదు. యేసయ్యకు కావాల్సింది జాలి, దయ, ప్రేమ, కరుణ, ఇవన్నీ కావాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. యేసయ్యకు కావాల్సింది విరిగి నలిగిన హృదయాలను బలపరచాలి. యేసయ్యకు కావాల్సింది నిజమైన ప్రేమ. యేసయ్యకు కావాల్సింది నీలో ఉన్న నమ్మకం, విశ్వాసం కావాలి. బైబిల్లో కూడా ఉంది, నీ దగ్గర ఆవగినంత విశ్వాసం ఉంటే నీవు ఏ కొండనైనా కదిలించగలవని. నీలో అవిశ్వాసం ఉందా? లేదు. ఈ క్రిస్మస్ రోజున ఇకనైనా మారి ఇతరులకు సహాయం చేసి క్రిస్మస్ రోజుని అంగరంగ వైభవంగా జరుపుకోండి. ఇది ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది. నమస్కారం.